హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 2025కి సంబంధించి ఏప్రిల్ 5th అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తున్నారో పిల్లలు మీకు ఒక మంచి ఆపర్చునిటీ అమ్మ. సో మనం అన్నపూర్ణ అకాడమీ నుంచి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అయితే సో సైనిక్ స్కూల్కి అటెండ్ అవుతున్న పిల్లలకైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఫ్రీగా ఎగ్జామినేషన్ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ మనకి ఏ విధంగా ఉంటుందంటే సో ఫైనల్ ఎగ్జామినేషన్ సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఒక ఎగ్జామినేషన్ పేపర్ మన అన్నపూర్ణ అకాడమీ నుంచి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం ఫ్రీగా సో గ్రాండ్ టెస్ట్ అనేది సో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏం కూడా పే చేయక్కర్లేదు. సో ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా రాయాలి ఏంటనేది. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది అటెండ్ చేయడం వల్ల మీకు ఏంటంటే అసలు ఫైనల్ ఎగ్జామినేషన్కి మీరు ఎంతవరకు అటెండ్ అనేది చేయగలుగుతారు, మీకు ఎన్ని మార్కులు రావచ్చు అనేది సో ముందుగా మీకు ఒక ఐడియా అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జామినేషన్ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 10 years నుంచి నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఎవరైతే సో మన యూట్యూబ్ ఛానల్ని అటెండ్ అయ్యి చూస్తున్నారో అందరికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఒక మంచి ఆఫర్ను కూడా మీకు నేను ఇవ్వదలుచుకున్నాను. సో క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉన్నదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మ. మీకు తెలిసినట్లయితే సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడుందో సో అప్పటి నుంచి మనం లాస్ట్ మంత్ నుంచి కూడా సైనిక్ స్కూల్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కోర్స్ ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా దాన్ని అయితే మనం రన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికి మనం ఒక 19 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే 20 ఎగ్జామినేషన్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆ కోర్సులో చాలా మంది జాయిన్ అయ్యారు. అట్ దట్ సేమ్ టైం రీసెంట్గా మేము ఇంకొక గ్రాండ్ టెస్ట్ కోర్స్ అనేది సో చాలా తక్కువ ప్రైస్కే మీకు ఇవ్వటం అయితే జరిగింది. జస్ట్ మీకు 500 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే సో ఆ కోర్సుకి సంబంధించి సో ఉమెన్స్ డే సందర్భంగా మీకు ఒక కూపన్ కోడ్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కూపన్ కోడ్లో ఏంటంటే సో 200 రూపీస్ ఏంటంటే మీకు సో కూపన్ కోడ్ వర్త్ అనేది ఉంటుందన్నమాట. అది మీరు క్లిక్ చేయగానే సో టోటల్ అమౌంట్ నుంచి 200 రూపీస్ అనేది మీకు సో పోతుందన్నమాట. సో ఓవరాల్గా మీకు అరౌండ్ ఒక 400 రూపీస్కే సో గ్రాండ్ టెస్ట్ కోర్సులో మీరు సో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మీకు ఏంటంటే టోటల్గా 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా సో ఓవరాల్గా ఒక 25 డేస్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా మనకి ఒక 2-3 డేస్ అనేది ప్రిపరేషన్ కోసం పెట్టుకోవచ్చు ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం అనమాట. సో డైలీ మీరు ఒక్కొక్క ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన ఆల్రెడీ నేను ఏంటంటే టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా సో ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఉన్నాయి మీకు ఇక్కడ. సో ఇక్కడ మీరేంటంటే సో ఈ రోజు మీరు పర్చేస్ చేసుకున్నా సరే ఈ రోజు నుంచి రోజు ఒక్కొక్క ఎగ్జామినేషన్ మీ పిల్లలకి మీరు కండక్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది సో డైలీ చూసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మీ పిల్లలు ప్రిపేర్ చేయించుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మంచి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు చెప్తున్నానండి, సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది 6th క్లాస్ పిల్లలకి పెడుతున్నారండి. ఓకేనా, సో ఈ పిల్లలకి సో సిలబస్ అనేది ఎంత ఉంటుంది, సో వాళ్ళకి ఏ స్టాండర్డ్స్లో బిట్స్ అనేవి రావటం జరుగుతుందో చూసుకొని సో ప్రీవియస్ ఇయర్స్ 10 years నుంచి కూడా ఎగ్జామినేషన్స్ నేను చూస్తున్నాను కాబట్టి సో ఏ లెవెల్లో బిట్స్ అనేవి వస్తుందని క్లారిటీగా తెలుసు. సో ఆ లెవెల్లోనే మీకు బిట్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగిందండి. ఓకేనా, సో ఎగ్జామ్ టు ఎగ్జామ్ ముందుకు వెళ్ళే కొద్ది మీకు ఏంటంటే పేపర్ అనేది కాస్త టఫ్గా అవుతుంటుంది. సో అట్ ద సేమ్ టైం పేపర్స్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏదైతే కాన్సెప్ట్ నుంచి మీరు తప్పులు చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ మీరు రివిజన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్తగా మీరు రివిజన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు చెప్తున్నాను, సో కూపన్ కోడ్ అనేది ఉంటుంది. సో ఉమెన్స్ డే సందర్భంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ కూపన్ కోడ్ కూడా సో కేవలం 50 మెంబర్స్కి మాత్రమే, ఎవరైతే ఫస్ట్ 50 మెంబర్స్ అనేవాళ్ళు పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. సో ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా దాని ప్రైస్ ఎంత ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో కూపన్ కోడ్ ఏదైతే ఉందో ఆ కూపన్ కోడ్ అనేది మీరు చూసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ కోర్సులోనే మీకు ఈ కూపన్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఆ కూపన్ కోడ్ అనేది అప్లై చేసుకొని మీరు ఏంటంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాల్ చేసినట్లయితే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెగా గ్రాండ్ టెస్ట్ ఎవరైతే సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది రాస్తున్నారో సో ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో సో ముఖ్యంగా
పేరెంట్స్కి చెప్తున్నానండి, మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది, మా పిల్లలకి ఎన్ని మార్క్స్ అనేవి వస్తాయి, సో ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వస్తుంది ఏంటనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ కోర్సులో లాగిన్ చేసినట్లయితే పైన మీకు మెగా గ్రాండ్ టెస్ట్ 1 అని కనిపిస్తుంది. సో ఆ ఫోల్డర్ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని సో ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ఉంటుందో ఓఎంఆర్ షీట్ అనేది మీరు తీసుకొని సో ఇంటి దగ్గరే 2.5 hours ఏదైతే ఉంటుందో సో పేపర్ టైం అనేది డ్యూరేషన్ టైం అనేది సో 2.5 గంటలు అనేది ఒక టైం అనేది పెట్టుకొని పిల్లలకి అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి. కండక్ట్ చేసినట్లయితే ఈ మెగా గ్రాండ్ టెస్ట్లో మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకోండి. అదే మీకు ఒక కొలమానం అనమాట. ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మాకు ఇన్ని మార్కులు అనేది మా పిల్లడికి రావచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. మీ పిల్లలు బాగా చదువుకున్నారు అనుకోండి, సో 270 280 మార్క్స్ అనేవి ఈ విధంగా వచ్చాయి అనుకోండి, సో ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా ఈ మార్క్స్ దగ్గరగా వాళ్ళు రీచ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ అనేది పెంచుకున్నట్లయితే సో మార్క్స్ అనేవి మళ్ళీ మీరు ఎక్కువగా గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇంకా 25 days హార్డ్లీ మనకి టైం అయితే ఉంది. సో ఈ 25 days అనేది ఏ టాపిక్స్ నుంచి మనం తప్పులు చేస్తున్నాం, ఏ టాపిక్స్లో మన పిల్లలు సో తక్కువగా ఉన్నారో చూసుకొని ఆ టాపిక్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. సో ఫస్ట్ ఎవరైతే సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ అనేది రాయాలనుకుంటారో మీకు ఒక ప్రాసెస్ అనేది చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ మీరు ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్నపూర్ణ అకాడమీని టైప్ చేసినట్లయితే సో స్క్రీన్ పైన మీకు సింబల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీకు ఏంటంటే ఒక యాప్ అనేది కనిపిస్తుంది, అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, మీరు రెగ్యులర్గా ఏ అయితే ఫోన్ నెంబర్ అనేది యూజ్ చేసుకుంటారో ఆ ఫోన్ నెంబర్ అనేది అక్కడ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ త్రూ మీరు ఏంటంటే లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ట్రై అనదర్ వే అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సో అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయినట్లయితే సో మీకు మెయిల్ ఐడి స్టూడెంట్ యొక్క నేమ్ అనేది అడుగుతుంది, రెండు కూడా మీరు ఎంటర్ చేసినట్లయితే యాప్లోకి మీరు ఏంటంటే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత కింద స్టోర్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూపిస్తున్న కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ మీకు కనిపిస్తుందండి. సో ఆ కోర్సులోకి మీరు లాగిన్ అయ్యి సో అక్కడ పైన కంటెంట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే పైన మీకు మెగా గ్రాండ్ టెస్ట్ 1 అని చెప్పి కనిపించడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఫైనల్ ఎగ్జామినేషన్స్లో కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటిని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ కూడా ఇంటి దగ్గర రాయించినట్లయితే సో క్లియర్గా మీకు అక్కడ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మీరు ఆ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని సో మీ పిల్లలకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయండి. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన కీ కూడా నేను వితిన్ 1 or 2 days ఇవ్వడం అయితే జరుగుతుంది. వితిన్ 1 or 2 days అవసరం లేదు. రేపు మీరు ఎగ్జామినేషన్ రాశారనుకోండి, సో ఎల్లుండి మీకు ఈ అనేది వచ్చేస్తుంది. రేపే మీకు ఉమెన్స్ డే రోజు మీకు ఈ పేపర్ అనేది మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఈవినింగ్ 6కి. ఓకేనా, ఉమెన్స్ డే రోజు ఈవినింగ్ 6 PM మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది సో ఓపెన్ అవుతుంది అనమాట. డౌన్లోడ్ చేసుకోండి. మీకు అక్కడ క్లియర్గా పేపర్ యొక్క టైం కూడా కనిపిస్తుంది. సో ఆ టైంకి మీకు ఓపెన్ అవుతుందని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ పిల్లలకి ఎగ్జామినేషన్ పెట్టండి. ఓకే, ఒకవేళ 7కి మీరు ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశారంటే 9:30కి సో మీ యొక్క పేపర్ అనేది సో పిల్లాడి దగ్గర నుంచి తీసుకోండి. ఓకేనా, సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోండి. ఫర్దర్గా మీకు వచ్చే వీడియోస్లో ఏంటంటే ఎగ్జామినేషన్ అసలు ఏ విధంగా అటెండ్ చేయాలో సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినట్లయితే 2.5 hours 9:30కి మనకి క్లియర్ అయిపోతుంది. 9:30 పేపర్ తీసుకొని మీ పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. సో నెక్స్ట్ డే మీకు ఏంటంటే 12 PM
ఓకేనా. సో 12 PM కి ఎగ్జామ్ యొక్క కీ అనేది రావటం అయితే జరుగుతుంది. అంటే ఉమెన్స్ డే నెక్స్ట్ డే రోజు మీకు ఏంటంటే 12 గంటలకి మీకు ఏంటంటే సో పేపర్ యొక్క కీ అనేది వస్తుంది. సో కీ అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఏబిసిడీలు కాదు, విత్ మీకు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్స్తో పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా ఈ గ్రాండ్ టెస్ట్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సులో కూడా అదే విధంగా మీకు పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కీ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుంది. సో ఆ పేపర్ అనేది జాగ్రత్తగా చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో జాగ్రత్తగా మీరు ఏంటంటే సో రాయండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో దగ్గరికి వచ్చి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఫ్రీగా మీరు గ్రాండ్ టెస్ట్ అనేది ఇంటి దగ్గర కూర్చుని రావచ్చు. మీరు ఏదైనా ఒక స్కూల్స్కి వెళ్ళి అక్కడ సో గ్రాండ్ టెస్ట్కి సంబంధించి ఒక 300 or 400 రూపీస్ ఒక ఎగ్జామినేషన్ కోసం పే చేసేదానికన్నా ఇంటి దగ్గరే మీరు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయొచ్చు అనమాట. వన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఫర్దర్గా మీరు ఈ గ్రాండ్ టెస్ట్ కోర్సులో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీ ఇష్టం అనమాట. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదా మార్క్స్ అనే పర్లేదు మా పిల్లలకి బాగా వస్తున్నాయి సో ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలనుకున్నట్లయితే గ్రాండ్ టెస్ట్ కోర్సులో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది అవుతుంది. సో మీకు ఇక్కడ 200 రూపీస్ అనేది కూపన్ కోడ్ పోయినా మీకు అరౌండ్ 400 రూపీస్కే మీకు కోర్సులో లాగిన్ అయిపోవచ్చు. కాబట్టి సో లాగిన్ అయ్యి సో మిగతా ఎగ్జామినేషన్స్ కూడా డే బై డే మీరు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, రేపు ఉమెన్స్ డే రోజు మళ్ళీ కలుద్దాం. సో ఈవినింగ్ 6 PM కి యాప్లో మీరు లాగిన్ అయిపోయి రెడీగా ఉండండి. ఎగ్జామినేషన్ మీకు అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ అనేది మీకు ఎప్పుడైనా ఓపెన్ అవుతుందండి. సో ఇంకొక విషయం ఏంటంటే సార్ చాలా మంది అడుగుతున్నారు డౌట్స్ అనేవి. సో సైనిక్ స్కూల్ కోర్సులో నేను జాయిన్ అయిన తర్వాత సార్ మీ టైం టేబుల్ ఇచ్చారు కదా, సో ఎగ్జామినేషన్ టైం అనేది అయిపోయింది సో మళ్ళీ ఇంకొకసారి మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతారు. సో కోర్సులో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు వ్యాలిడిటీ అనేది ఒక 2 months ఉంటుందండి. 2 monthsలో మీరు పేపర్ అనేది ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్ట్ 1 అనేది రాశారు, సో పిల్లాడికి సరిగా రాలేదు. సో ఒకవేళ మీరేంటంటే ఇప్పుడు మీరు కాకపోయినా ఒక నెల రోజుల తర్వాత కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క యాప్ వ్యాలిడిటీ అనేది ఎంత ఉంటుందో, కోర్స్ వ్యాలిడిటీ అనేది ఎంత ఉంటుందో సో ఆ వ్యాలిడిటీ టైంలో మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో టైం అనేది మీకు ఎందుకు ఇచ్చానంటే ఎగ్జాక్ట్గా ఆ రోజు ఆ టైంకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ కోర్సులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా డేట్ వైజ్ ఈవినింగ్ 6 PM కి సో పేపర్ అండ్ కీస్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాయి. సో జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కూడా నేను షెడ్యూల్ చేయడం అయితే జరిగింది. ఆ టైంకి మీ పేపర్స్ అనేవి మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా మీకు 25 గ్రాండ్ టెస్ట్లుగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది రాసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడొచ్చు అనమాట. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.